హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే నైస్ డే. అందరూ సెలవు పోతారు, హ్యాపీగా అనండి. నాకైతే సెలవు లేదు. నా సెలవు అయిపోయింది. ఎందుకంటే నేను 2 నెలలు పోలేదు సెలవుకి. నా ఫ్రెండ్ పోతుంది ఈరోజు సెలవుకి. రాత్రి ఒక ఫ్రెండ్ అడిగింది ఖత్తర్ నుంచి. ఎందుకంటే ఒక్కొక్కరికి తని అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు ఎట్లుండదని. మీ అందరి ప్రార్థన అమ్దుల్లా బిడ్డలు ఇద్దరు బాగుండారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసినారు. ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, సండే వాటర్ పోస్తున్నారు. ఎందుకంటే ఇది సెకండ్ డెలివరీ. ఫస్ట్ డెలివరీకి పాప, ఇప్పుడు రెండో డెలివరీ అది. అందుకోసం అది వాళ్ళ వాళ్ళ ఇంట్లో పక్కూరే. వాళ్ళ ఆయన చెప్పాడంట, ఇక్కడ స్నానం చేయించి పేరు పెట్టేసి తర్వాత మీ అమ్మల ఇంటికి వెళ్తావు అని చెప్పని అన్నాడంట. ఎందుకంటే ఇద్దరు బిడ్డలు కదా, సిజరేను. అలా చేసేదానికి, బిడ్డను తీసి ఇలా ఇచ్చేదానికి బాగా కష్టంగా ఉంది. అందుకు మా అమ్మ నేను వెళ్ళిందంట. నేను సాయంత్రం నాకు ఫోన్ చేశారు. వాళ్ళు చాలాసార్లు నాకు చేసిండారు ఫోను. నేనేమో మా జవాదాన్ రూమ్లో ఉన్నాను, బిజీగా ఉన్నా. ఫోన్ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయినా, మాట్లాడలేదు. వాయిస్ మెసేజ్ పెట్టుండారు. తర్వాత 24 సార్లు చేశారు. ఫోన్ అటెండ్ చేసేదానికి నాకు కుదరలేదు. అమ్దుల్లా మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేసే మీ అందరికీ నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే నా బిడ్డ కోసం ప్రార్థన చేసినందుకు తల్లి బిడ్డ హ్యాపీగా ఉన్నారు. కాకపోతే కొంచెం వెయిట్ తక్కువ. నేను అన్నాను, మీకు తెలుసు కదా మన ఇండియాలో అంతా పెద్ద పెద్ద దాంట్లో వాటరు పోయిపోయిన బాయిలింగ్ చేసి పోస్తారు. మన సిటీలో అంటే అంత హీటర్ వాటరు, మా ఇంట్లో అంతా పొయ్యిల పైన పెట్టి కాంచి పోస్తారు. ఒక 3 మంత్ అయితే బేబీ కొంచెం పెద్దదిగా వస్తుంది. నేను అన్న టెన్షన్ పడద్దండి, బాగా అయిపోతుందని. మీరందరూ కూడా నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు. మీరనో నేను ఎప్పటికి కూడా మర్చిపోలేను. నేను ప్రార్థన రిక్వెస్ట్ పెట్టిన ప్రతిసారి కూడా నాకు మీరు సపోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఇంకొక గుడ్ న్యూస్ ఏమంటే, ఇప్పుడు 2 ఇయర్స్ అయింది నేను వేరే వాళ్ళకి క్యాష్ ఇచ్చున్నాను ఒక ఫ్రెండ్కి. అయితే ఇండియాకి వెళ్ళి తిరిగి రాలేదు. ఇంకొక 2 మంత్లో తిరిగి కువైట్కి రాబోతారు. నేను ఇచ్చిన డబ్బులు కూడా నాకు తిరిగి రాబోతుంది. సో హ్యాపీ. అందరికి కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. వన్స్ మోర్ అందరికీ థ్యాంక్ యూ, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి. కానీ నా బిడ్డల కోసం ప్రార్థన చేసినందుకు కూడా మీ మంచి హృదయాలు కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నా వీడియో చాలామంది తమిళ్లో కూడా చాలామంది చూస్తారు. నేను తెలుగులో చెప్పేది వాళ్ళకి అర్థం కాలేదు. నేను ఇప్పుడు బిజీగా ఉండా, కిందకి వెళ్ళాలి. నా ఫ్రెండ్ ఈరోజు హాలిడేకి వెళ్ళబోతుంది. కిచెన్లో తనకి హెల్ప్ చేయాలి. ఇప్పుడు కిందకి వెళ్తాడా. నేను నెక్స్ట్ వీడియో పెట్టేటప్పుడు తమిళ్లో ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. చాలామంది నా వీడియో తెలుగు వాళ్ళే చూస్తారు. దాంట్లో 100లో 50% తెలుగు వాళ్ళు అంటే 50% తమిళ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి నా లాంగ్వేజ్ అర్థం కాదు. వాళ్ళు ఏం చెప్తారా అని చెప్పని అర్థం కాకపోయినా లైక్ చేస్తారు. నేనైతే మాత్రం యూట్యూబ్ ఛానల్లో అయినా సరే, లేకపోతే టిక్టాక్లో అయినా సరే, నేను ఎందుకు వీడియో పోస్ట్ చేసినప్పుడు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అలా అడగనంటే అది మనం అడుక్కున్నట్టు ఉంటుంది. నాకు అలా ఇష్టం లేదు. మీరేదో నన్ను ఉద్ధరిస్తారని చెప్పని లైకుల కోసం అయితే మాత్రం కాదు. ఎందుకంటే నాలాగా ఏమీ తెలియకుండా ఇంకా చాలామంది ఉంటారు. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ఎందుకంటే నా అనుభవం మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎవరైనా కానీ తెలియకుండా నాలాగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు తెలుసుకుంటారని. ఆ ఒక్క చిన్న విషయం కోసమే. డబ్బు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఈ ట్రిప్ ఇండియాకి పోయినప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డాను. అందరికీ చెప్తున్నా, సేవింగ్ మన లైఫ్కి చాలా అంటే యూస్ఫుల్. మగవాళ్ళైనా కానివ్వండి, ఆడవాళ్ళైనా కానివ్వండి. మీరు 10 రూపాయలు సంపాదిస్తే ₹1 ₹2 ఇది మంది కాదని పక్కకు పెట్టండి. అది ఏదో ఒక అత్యవసరానికి మీకు పనికొస్తుంది. నేను చెప్పిన మాట కొద్దిగా మీరు ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఒక్కొక్కరు అందరి సంగతి వదిలేండి, నా లైఫ్లోనే నేను చెప్తున్నా. నేను ఎప్పుడైనా అత్యవసరం, నేను ఎవరిదైనా పోయి డబ్బులు కావాలని అడిగినప్పుడు నాకు మైండ్లో థాట్ అదే వస్తుంది. నా దగ్గర ఉన్నది నేను ఇంకొకరికి ఇచ్చి నేను ఇంకొకరి దగ్గర పోయి చేయి చాపే పరిస్థితి వచ్చింది. నేను హాలిడేకి వెళ్ళినప్పుడు మా ఇంట్లో కైనాదాని దగ్గర తీసుకున్నాను. నేను 5 తిన్నారులు మా మేడం సాలరీ ఇస్తే తర్వాత ఇచ్చేస్తానని చెప్పని. కానీ అలా మీరు ఇంకొకరి దగ్గర పోయి చేయి చాపే పని పెట్టుకోవద్దండి. ఎప్పుడు మన గుప్పుళ్ళు ఇలాగే ఉండాలి, ఎప్పుడు ఇలా ఉండకూడదు. అందుకే మీరు సంపాదించిన డబ్బుల్లో ఈ రోజుకి మొత్తం అయిపించేయకుండా, మా అమ్మమ్మ చెప్పేది, తను లేదు ఇప్పుడు చనిపోయింది, కానీ తను ఒక ₹500 గుళ్ళో చీపురు పని చేసి 500 సంపాదిస్తే దాంట్లో 200, 300 ఖర్చు పెట్టినా మిగతా డబ్బులు ఒక డైరీలో, డైరీ అంటే అది డైరీ కాదు, భగవద్గీత ఏదో అనుకుంటా, గుళ్ళో ఇచ్చారంట. అంటే మీకు తెలుసు కదా, సంవత్సరానికి ఒకసారి ఇస్తారు శారీ అవంతా ఇస్తారు గుళ్ళో పెట్టి. అప్పుడు ఇచ్చినప్పుడు అది బాగా ఇంతలా బుక్, అది దాంట్లో ప్రతి పేజీకి కూడా
ఆమె సేవింగ్ డబ్బులు దాంట్లో పెడతా వచ్చింది. ఇది నమ్మండి, గాడ్ ప్రామిస్, నేను చెప్తాను, అబద్ధం కాదు. మా అమ్మ ఇది నాకు చెప్పింది, నేను కూడా సేమ్ అదేలాగా కంపల్సరీ చేస్తాను. కానీ ఇది ఎందుకు యూస్ అయ్యిందంటే, మా అమ్మమ్మకి ఉన్నట్టుండి హెల్త్ బాగాలేకుండా అయిపోయి, లో బీపీ అయిపోయి, ఆమె సడన్గా కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్లో పెట్టారు. ఒక 2-3 డేస్లో తను చనిపోయింది. చనిపోయిన తర్వాత మా మామయ్య దగ్గర నమ్మండి ఒక 1000 రూపాయలు కూడా డబ్బులు లేవు. ఇప్పుడు మా మామయ్య కూడా కొన్నాళ్ళు చనిపోయాడు, మా మేనమామ అంటే అమ్మ తమ్ముడు. అలాగా ఆ డబ్బుల్ని ఇంతలో బుక్కు ఆమె దాని వెతుంటుంది ట్రంక్ పెట్టి, ఆ పెట్టిలో ఆ బుక్ కొనింది తీసుకొని వస్తే దాంట్లో ఇంత డబ్బులు దొరికినాయంట. నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను ఇండియాలో లేను, ఇక్కడే ఉన్నాను. మా అమ్మమ్మ చనిపోయినప్పుడు వీడియో కాల్లో చూసిన అంతే. అయితే తను చావుకి అయ్యి కార్యాలకు అయ్యి కూడా ఇంకా మిగిలాయంట డబ్బులు. ఇది నేను చెప్పేది జోక్ కాదు, పచ్చి నిజం. ఎందుకంటే మనం చనిపోతే మనల్ని ఎలా చూస్తారనేది కూడా తెలియదు. ఇప్పుడుండే జనరేషన్లో మీరు 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు మీ సేవింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఇంతవరకు నా లైఫ్లో ఈ 22 సంవత్సరాల కోయిట్ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు కూడా సేవింగ్ అని చెప్పే మాట నా నోట్లోంచి రాలేదు, నా మైండ్లో కానీ మనసులో కానీ ఆ థాట్ లేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఇండియాలో ఉండండి, కువైట్లో ఉండండి, ఏ కంట్రీలోనే ఉండండి, నా వీడియో మీకు ఎగ్జాంపుల్. నేను పడిన ఇబ్బందులు మీరు పడద్దండి. మన ఫ్యూచర్లో మన వెనకాల ఏం జరుగుతుందో, ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు, నేనే ఎగ్జాంపుల్ చెప్పండి, నేను ఇలా ఉన్నాను, రేపు నాకు హార్ట్ అటాక్ రావచ్చు, బీపీ రావచ్చు, ప్రెషర్ రావచ్చు, లేకుంటే కాళ్ళు ఇరిగిపోవచ్చు, చెయ్యి ఇరిగిపోవచ్చు. మనం చెప్పలేం. మన రాత అనేది భగవంతుడు రాస్తాడు, మన చేతిలో లేదు. ఈరోజు మనం బాగున్నాం హ్యాపీగా, రేపన్న రోజు నువ్వు చెప్పలేవు, నేను కూడా చెప్పలేను. సో అందుకోసమే ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నిజంగా ప్లీజ్ అందరూ కూడా మీ డబ్బులు అనేది సేవింగ్ కొద్దిగా కంపల్సరీ పెట్టుకోండి. ఫ్యూచర్లో మీ లైఫ్ కానీ అది యూస్ అవుతుంది. లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దండి. రేపన్న రోజు కోసం ఆలోచించి టెన్షన్ పడి హార్ట్ అటాక్ తెచ్చుకోవద్దండి. హ్యాపీగా ఉండండి. ఈరోజు అందుల్లా మీరు నవ్వే ఆ చిరునవ్వే ఎదుటి వాళ్ళని మనసుని మారుస్తుంది. నేను చాలా వీడియోలో చెప్పుంటాను, నాకు కూడా బాధలు, కష్టాలు, కన్నీరు అన్నీ ఉంటుంది. కానీ నాకు ఎవరు లేదని చాలా ఏడ్చాను. మాది చాలా పెద్ద ఫ్యామిలీ ఇండియాలో, కానీ ఇక్కడ ఎవరు లేని అనాథలాగా ఉంటున్నాను. ఇప్పుడు నేను ఎవరితో అయితే మీతో అంతా మాట్లాడతానో మీరందరూ కూడా నాకు పెద్ద ఫ్యామిలీ. ఎందుకంటే ఆ ఫ్యామిలీ కన్నా ఈ ఫ్యామిలీ నాకు చాలా పెద్ద ఫ్యామిలీ. నాకు చాలామంది ఫోన్ చేసి మా పిల్లల కోసం అడిగారు, ఎలా ఉందని. మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఈ వీడియో పొద్దున్న ఎందుకు పెడుతున్నానంటే, నిన్న ఒక సిస్టర్ నన్ను అడిగింది, 12 అయిపోయిన టైము, అందరూ రూమ్లో నిద్రపోతున్నారు, రిప్లై ఇచ్చేదానికి ఛాయిస్ లేదు. నిజంగా నన్ను క్షమించమ్మా, నా బిడ్డల కోసం నువ్వు ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు, నేను ఎప్పుడు నీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే మీ అందరికీ ఒక సెకండ్ వినండి. నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా, ఆఫ్టర్ ఆల్ ఒక 30,000కి వాళ్ళు అలా నన్ను మాట్లాడారు. నేను మాటకి ప్రాణం ఇచ్చేదాన్ని, అలా ఒకరి దగ్గర మాట పడేదాన్ని కాదు. కానీ నేను వేరే వాళ్ళ దగ్గర అడిగాను, డబ్బులు ఇస్తా అని చెప్పారు. కానీ నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఖత్తర్లో నుంచి నాకు ఫోన్ చేసి మాట్లాడింది. నా కోసం తను ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ఒక్కవేళ మీకు మనసు బాగలేకపోతే, మైండ్ బాగలేకపోతే, మీకు ఎవరంటే బాగా ఇష్టమో వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడండి. మీ మైండ్ థాట్ అనేది మారుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దండి. ఈరోజు హ్యాపీగా ఉండండి. ఎందుకంటే రేపన్న రోజు కోసం టెన్షన్ పడద్దండి. రోజు అల్హమ్దుల్లా మనకి ఈరోజు ఈ ఫుడ్ ఇచ్చాడా, ఈ బట్టలు ఇచ్చాడా, ఇలా ఉంటున్నామా, అది ఒకటే మీ మైండ్లో పెట్టుకోండి. దీపావళికి సెలబ్రేట్ చేసుకోవాలని నేను కూడా ఏడ్చాను. ఎందుకంటే మా అమ్మ చాలా పిండి వంటలు చేస్తుంది, తిన్నైనా వెనకాలే తిరుగుతుంది. అలా మా అమ్మని తిట్టేదాన్ని. నేను ఎంత ఏడ్చానంటే మీరు నమ్మతారా నమ్మరు, బాగా ఫుల్ ఫీవర్ నాకు దీపావళి రోజు. కానీ నేను అంత ఏడుపులో కూడా మా అమ్మని చాలాసార్లు గుర్తు చేసుకున్నాను. అలా మనం పక్కలో ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు. అది ఫ్యామిలీ కావచ్చు, లవర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, అమ్మ కావచ్చు, కూడా పుట్టిన వాళ్ళు కావచ్చు. కానీ మనతో ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు. వాళ్ళు మనవల్ని వదిలిపోయిన తర్వాతే వాళ్ళ విలువ మనం తెలుసుకుంటాము. అందరికీ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరిని కూడా హర్ట్ చేయొద్దండి. మీరు మాట్లాడే మాటను బట్టి ఎదుటి వాళ్ళు బాధపడతారు, ఓకేనా. మీరు ఈ చిరునవ్వు, ఎందుకంటే మనం నవ్వే చిన్న నవ్వే ఎదుటి వాళ్ళ మైండ్ని మనసుని మారుస్తుంది. అది నా అనుభవంలో చెప్తున్నాను. మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మీరు నవ్వుతా మాట్లాడితే వాళ్ళ మనసు కూడా, వాళ్ళకి బాధగా ఉంటే కూడా మీతో మాట్లాడే 1 నిమిషం 2 నిమిషాలు వాళ్ళు హ్యాపీగా అంటారు, ఓకేనా. హ్యాపీగా మన లైఫ్ని గడుపుకోవాలి. ఎందుకంటే మనం ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చామో మనకు కూడా తెలియదు, కానీ ఎప్పుడు వెళ్ళిపోతామో కూడా తెలియదు.
కాబట్టి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి. టుడే నైస్ డే. అందరూ హ్యాపీగా ఉండండి. బయటికి వెళ్ళే వాళ్ళంతా జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తిరిగి ఇంటికి వచ్చేసారండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.